మొత్తం గుంటలు గుంటలు రోడ్డు. అది స్టీల్ ప్లాంట్ బొగ్గు కదా. తప్పులో ఏమైందండి? బొగ్గు మండుతుంది అక్కడ. ఈ బ్రిడ్జే ఆధారం. సినిమా షూటింగ్స్ కి చాలా ఫేమస్. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఈ రోజు ఆల్రెడీ టైం ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. మార్నింగ్ కొంచెం ఫ్యామిలీ విజిట్స్ అవి పూర్తి చేసుకుని ఇదిగోండి ఇప్పుడు గంగవరం బీచ్ కి బయలుదేరాం. ఇంతకు ముందు వైజాగ్ విజిట్ చేసినప్పుడు ఋషికొండ బీచ్, భీమిలి ఇవన్నీ చూసాం, కానీ గంగవరంకి ఎప్పుడు వెళ్ళలేదు. యారాడు వెళ్ళాం కానీ. సో సరదాగా అసలు ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తున్నాం. కొన్ని రివ్యూస్ చూస్తే రోడ్లు అవి బాగోవని ఉంది. బట్ సర్లే చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి బయలుదేరాం అనమాట. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి వైజాగ్ బస్ స్టేషన్ ఉంటది. అదిగో ద్వారకా బస్ స్టేషన్ కనిపించట్లేదు కెమెరాకి. స్ట్రైట్ గా వెళ్తే అలా రైల్వే స్టేషన్ అనమాట. విశాఖపట్నం రైల్వే స్టేషన్తో చాలా మెమరీస్ ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే నేను బొబ్బిలిలో చదువుకున్నాను. బొబ్బిలిలో చదువుకునే రోజుల్లో ఇక్కడ కోర్బా ఎక్స్ప్రెస్ ఎక్కి రాత్రి 7ంటికి 9ంటికి బొబ్బిలిలో దిగడం ఇవన్నీ కూడా అసలు మర్చిపోలేను. సో వైజాగ్ వస్తే ఏదో కొత్త ఊరు వచ్చినట్టుగా నాకు అనిపించదు అనమాట. అంతా తెలిసిన ఊర్లాగానే అనిపిస్తుంది. గాజువాక వరకు బాగానే చెప్పిందండి గూగుల్ మ్యాప్. అక్కడ నుంచి వదిలేసింది అనమాట. డైరెక్ట్ గా పోర్ట్లోకి వెళ్ళిపోమంది. వెళ్ళిపోయాం. ఆ సెక్యూరిటీ గార్డు ఇక్కడ బొగ్గులో అయ్యి తప్ప ఏం కనపడో వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఇదిగోండి ఇక్కడ మనుషుల్ని అడుగుతూ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు గంగవరం బీచ్ కి. మొత్తం తుప్పలే. గంగవరం బీచ్కి వెళ్ళే వే అంతా ఇదిగోండి తుప్పల రోడ్లోంచి వెళ్తున్నాం. ఈ పక్కనేమో మొత్తం స్టీల్ ప్లాంట్ వాల్ బార్డర్ అనమాట ఇది. సో ఈ రోడ్డు కొంచెం దూరం వరకు ఇదిగో ఎలా ఉంది. ఎండింగ్కి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం మట్టి రోడ్లా ఉంటుంది. చూసుకుని వెళ్ళమని చెప్తున్నారు అనమాట. కొంతమంది ఎదురయ్యారు, వాళ్ళని అడిగాం. రోడ్ అంతా కొంచెం బురద అనమాట. కొంచెం వర్షం పడింది కదా. బ్యాక్ కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కానీ చిన్న ధైర్యం చెప్పాడు. మొత్తం తుప్పలు, పాట్, మొత్తం గుంటలు రోడ్డు. ఏంటంటే ఇప్పుడు రోజా పువ్వులను తాకాలంటే ముళ్ళులను దాటాలి. అలాగే గంగవరం బీచ్ అందాన్ని చూడాలంటే గుంతల రోడ్డు దాటాలి. అమ్మ ఎలా అనిపిస్తుంది రోడ్లో నీకు ఇలా వెళ్ళడం? నీకు మామూలుగా ఆర్కే బీచ్కి ఎవరైనా వెళ్తారమ్మా. ఇలాంటి బీచ్కి వెళ్ళడం అనేది మెమరబుల్ గా ఉంటుంది. అయినా చాలా మంది వెళ్ళొస్తున్నారు ఎదురుగుండా. ఇబ్బంది ఏం లేదు. చిన్న ధైర్యం చేస్తున్నాడు, మాకు ధైర్యంగా అనిపిస్తుంది. అయినా కాకపోతే చిన్న ఇప్పుడే అడిగాను స్టెఫనీ ఉందా కార్లో అని. ఈ ట్రిప్ కి మూల కారణం ప్రసన్నకి గంగవరం బీచ్ చాలా పోటీ వెళ్దాం అంది. కల్పరేట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. మంచి ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటారు. గంగవరం పోర్ట్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు ఉంటుంది ఈ బ్రిడ్జ్. గంగవరం పోర్ట్కి చాలా బొగ్గు వస్తుంది విదేశాల నుంచి. అలా వచ్చిన బొగ్గుని ట్రాలీలోకి ఎక్కించి ఈ బ్రిడ్జ్ మీద వదిలేస్తే డైరెక్ట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చేస్తుంది ఆ బొగ్గు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రోజువారీ అవసరాలకి చాలా బొగ్గు కావాలి. కాబట్టి ఈ కన్వేయర్ బెల్ట్ చాలా యూజ్ఫుల్. ఇది లేకపోతే లారీల్లో తీసుకురావాలి. దానివల్ల ఖర్చు ఎక్కువే, పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ. ఎక్స్ట్రా టైరు, హెల్మెట్ అంటే డే టైమే రావాలి. నైట్ టైం రిస్క్. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. మరీ ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు అయితే బురద. 2 వీలర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా యాక్టివాలు వేసుకుని వర్షం వచ్చినప్పుడు రాకండి. చాలా మంది స్కిడ్ అయిపోయి పడిపోతున్నారు. కార్లో వెళ్తే ఓకే. ఈవెన్ కార్లో కూడా చిన్న కార్స్ కొంచెం ట్రబుల్ పడుతున్నాయి. నేను వీడియో తీయలేదు కానీ కొన్ని చోట్ల బాగా డీప్ హోల్స్ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి గంగవరం బీచ్కి వెళ్ళేటప్పుడు. అసలు ఎంత వెళ్ళినా తరగట్లేదండి బాబు ఈ రోడ్డు. బురద గుంతలు వెళ్ళిన కొద్దీ వస్తుంది. దూరం తక్కువే కానీ చాలా టైం పడుతుంది. చూస్తున్నారు కదా రోడ్డు కండిషన్ ఎలా ఉందో. ప్యూర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. కంకర్ రోడ్డు, ఇన్నోవా కారు. అబ్బా, ఒక రఫ్ డ్రైవ్ తర్వాత మొత్తానికి డెస్టినేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి. ఆ పైకి ఎక్కెళ్తే అది ఒక టెంపుల్ ఉంది అండ్ ఇదిగోండి. రోడ్డంతా బోరదే. మనసంతా నువ్వే షూటింగ్ లొకేషన్ ఇదేనా? చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా. ఏమైందండి? మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది గంగవరం బీచ్ చూసి. ఆ బిల్డింగ్ అదేంటో కానీ ఫుల్ పాడుపడిపోయి ఉంది. ఇదిగోండి యువతల పక్కన ఒక కొండ, బీచ్ అక్కడ. ఇదిగో
అలా కొండపైకి వెళ్ళడానికి ఈ వే అనమాట ఇది. ఇక్కడ ఒక వాగులాగా కనిపిస్తుంది కదా, అది ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ అలా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. యువతల పక్కన ఇదిగో సముద్రం. ఈ బ్రిడ్జ్కి ఏమైనా అయిందనుకోండి ఇంకా అంతే సంగతులు. ఇదిగోండి ఈ బ్రిడ్జే ఆధారం ఆ కొండ మీదకి వెళ్ళడానికి. ఇదంతా గంగవరం పోర్ట్ ఏరియా. పైకి వెళ్తే వ్యూ బాగా అనిపిస్తుంది. అక్కడ దీని గురించి మాట్లాడదాం. కనకదుర్గమ్మ గుడి ఉంది ఇక్కడ ఎంట్రన్స్లో. ఎలా ఉందమ్మా ఈ కొండ ఎక్కిన ఎక్స్పీరియన్స్? ఎదురుగుండా సముద్రం. చాలా బాగుంది. ఏంటి డాడీ ఎలా ఉంది లొకేషన్? సూపర్ ఉంది. చూడండి మొత్తం సరౌండింగ్స్ ఎలా ఉన్నదో. ఈ రాక్ అంతా కూడా చాలా గట్టి రాక్. ఇది వ్యూ అంతా కూడా అలా కనబడుతుంది. ఎదురుగుండా కొండ. మనం దూరంగా అక్కడ కార్ పార్క్ చేసాం. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ అంతా కూడా గంగవరం పోర్ట్. గంగవరం పోర్ట్ డీప్ సీ వాటర్ పోర్ట్. పెద్ద పెద్ద షిప్స్ వచ్చి ఇక్కడ పార్క్ అవ్వగలవు. మెయిన్గా ఇక్కడికి బొగ్గు లోడ్ ఎక్కువ వస్తుంది. అదేంటి బొగ్గు మన దగ్గరే బోల్డ్ అంత ఉంది కదా, బయట నుంచి షిప్లో రావడం అంటే అనుకోవద్దు. యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 2 రకాల బొగ్గులు కావాలి. అందులో ఒకటి కోకింగ్ కోల్, అది మన దగ్గర దొరకదు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా ఈ దేశాల నుంచి పెద్ద పెద్ద షిప్పుల ద్వారా ఈ గంగవరం పోర్టుకి తెప్పిస్తారు. అలా తెప్పించిన బొగ్గుని ఇందాక మనం చూసాం కదా కన్వేయర్ బెల్ట్, దాని మీద వేసేసి డైరెక్ట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పంపిస్తారు. కాదు ఎక్కువ ఉంటే ఇదిగోండి ఇక్కడ గూడ్స్ ట్రైన్ లోడ్ అవుతుంది చూసారా, ఇలా లోడ్ వేసి ఇలా కూడా పంపిస్తారనమాట. అది స్టీల్ ప్లాంట్ బొగ్గు కదా. కానీ అక్కడ చూడండి స్టీల్ ప్లాంట్ ఏరియా కదా, మొత్తం ఫుల్ పొగ, పొల్యూషన్. అంటే ఏం చేస్తాం చెప్పండి, ఇంకా పొల్యూషన్ లేకుండా ఇండస్ట్రియలైజేషన్ చేయలేరు కదా. మరి మనసంతా నువ్వే సినిమా తెలియనివాడు ఎవడో ఉండడు, ఎస్పెషల్లీ మన 90s కిడ్స్. ఆ షూటింగ్ స్పాట్ అనమాట ఇది. చాలా సినిమాలు షూట్ చేస్తారు. వైజాగ్ అంటేనే సినిమా షూటింగ్లకి హాట్ స్పాట్. సో ఈ ఎస్పెషల్గా ఈ కొండ మీద చాలా సినిమా షూటింగ్లు చేశారనమాట. రండి వెళ్ళి చూద్దాం. కానీ లొకేషన్ మాత్రం అదిరింది, చాలా బాగుంది. అండ్ కంటిన్యూస్ విండి రావడం వల్ల పెద్దగా అలసట తెలియట్లేదు. మొత్తానికి లొకేషన్కి చేరుకున్నాం. బాగుంది. గుళ్ళోకి వెళ్ళొచ్చావమ్మా? ఇంకా వెళ్ళలేదు? ఇది మాధవ స్వామి టెంపుల్ అండి. కొంచెం పాడైపోయింది. ఇదిగో రిపేర్స్ అవి చేస్తున్నారు ఇప్పుడు. ఈ సముద్రగాలికి జుట్టు మొత్తం రపరప్ప ఎగిరిపోతుంది. ఆ కొండపైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంటుందంట. కొండలు మాత్రం ఈ రాక్స్ మాత్రం భలే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. అదిగోండి వ్యూ అలా ఉంది. గూగుల్లో గంగవరం బీచ్ అని కొట్టగానే ఈ హిల్ వ్యూ వస్తుంది. ఈ పిక్చర్స్ ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం సముద్రం నీలి రంగులో లేదు, లేదంటే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. ఈ లొకేషన్ సినిమా షూటింగ్స్ కి చాలా ఫేమస్. ఆరాధన, అభిలాష, మనసంతా నువ్వే, ఆర్య, 1 నెంబర్ కుర్రాడు, స్టూడెంట్ నెంబర్ 1, ప్రేయస్ రావే. అబ్బో చెప్పుకుంటే వెళ్తే లిస్ట్ చాలా పెద్దదవుతుంది. కాకపోతే ఈ రీసెంట్ డేస్లో సినిమాలు ఏమి తీయట్లేదంట. ఇంకా మీకు తెలిసిన సినిమాలు కానీ ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. అలాగే రీసెంట్గా ఎందుకు సినిమాలు తీయట్లేదు అనేది వైజాగ్ పీపుల్ ఎవరైనా ఉంటే చెప్పండి కమెంట్స్లో. చూడండి మనసంతా నువ్వే షూటింగ్ టైంలో కూడా బురద రోడ్డే. వాళ్ళు కూడా ఇలా కష్టపడి వచ్చి ఇదిగోండి హీరోయిన్ కొండెక్కి పైన గుడి దగ్గరికి వచ్చి వెయిట్ చేసే సీన్ అవన్నీ కూడా ఇక్కడే. కాకపోతే అప్పుడు గుడికి కొంచెం కలర్ వేసారు, బాగుంది. ఇక్కడ చూడండి ఈ బండరాయి భలే బ్యాలెన్స్ అయింది, అసలు భలే ఉంది. వ్యూ కూడా చూడండి, చూపిస్తాను చూడండి. సూపర్ ఉంది వ్యూ అయితే. పై నుంచి ఇలా కిందకి దిగి వచ్చిన తర్వాత వ్యూ కనబడింది. కుర్రకారుకి మాత్రం మంచి సరదాగా ఉంటుంది ఇలాంటి ప్లేసులు. వైజాగ్ యువత కూడా బాగానే గ్యాదర్ అవుతున్నారు ఇక్కడ. మంచి నాకైతే అప్పుడు మాల్టా ఎక్కాను చూసావా కొండలు, మాల్టా కొండ గుర్తొచ్చింది నాకు ఈ రాక్స్ అన్నీ చూడగానే. మాల్టా కొండ మీద ఎక్కి చికెన్ బిర్యానీ తిన్నాం, కానీ ఇక్కడ తినడానికి ఏం లేదు, ఆకలేస్తుంది. తొందరగా కిందకి వెళ్ళి మన ఆఫ్ రోడింగ్ మళ్ళీ చేసుకుని వెళ్ళి ఏదైనా ఫుడ్ తినాలి. ఆకలేస్తుంది అందరికి. టైము 3 అయిపోయింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గంగవరం బీచ్ దగ్గర అసలు ఏమీ దొరకవు.
మాకైతే ఫుల్ ఆకలేస్తుంది ఇప్పుడు. పిక్నిక్ లాగా బిర్యానీ తెచ్చేసుకుని పిక్నిక్ చేసుకుంటే సూపర్ ఐడియా అది. బెస్ట్. మీరు వస్తే కనుక అలా ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఫుడ్ తెచ్చుకుని చక్కగా పైన తినేసి అక్కడ ఏమీ పొల్యూషన్ క్రియేట్ చేయకుండా మళ్ళీ మనం తెచ్చిన చెత్త మనం క్యారీ చేసేసుకుని. ఇది అసలే అన్టచ్డ్ బీచ్, అసలు చాలా నీట్ గా ఉంది. తక్కువ జనాలు వస్తున్నారు కాబట్టి తక్కువ పొల్యూషన్ ఉంది. ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఏదర్ గాజువాక్ కానీ సిటీలో కానీ ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి లంచ్ చేయాలి. చాలా లేట్ అయింది, 3:30 అయిపోయింది టైము. ఇదిగో గంగవరం గేది నెమరేస్తుంది పీస్ఫుల్గా బీచ్ ఎదురుగుండా కూర్చుని. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం. గాజువాకలో లంచ్ ఫినిష్ చేసి ఆ తర్వాత కొద్దిగా షాపింగ్ చేసేసరికి లైట్ ఫెయిల్ అయిపోయింది. ఏ మాట కామాటే సాయంత్రం వేళల్లో వైజాగ్ వీధుల్లో సరదాగా అలా తిరుగుతుంటే ఆ ఫీలే వేరబ్బా. ఇప్పుడు ఎక్కడికంటే సెంట్రల్ పార్క్ పక్కన స్ట్రీట్ ఫుడ్ బళ్ళన్నీ ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్తున్నాం సరదాగా ఏదైనా ఫుడ్ టేస్ట్ చేద్దామని. లెట్స్ గో. అరే నాన్న ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఇదేంటిది ప్లేసు? వైజాగ్ ఫుడ్ స్ట్రీట్. అమ్మ చూడు, చేప పళంగా ఫ్రై కేరళ స్టైల్. ఇది మంచి కలర్ఫుల్గా కనిపించింది. ఒక లెమన్ స్వీట్, ఒక లెమన్ సాల్ట్, ఒక పినా కొలాడా చెప్పాను. చూద్దాం ఎలా ఉంటుందో. అన్ని ఫ్లేవర్లే, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ. వైజాగ్లో ఈ ఫుడ్ స్ట్రీట్ అయితే చాలా చాలా బాగుంది. సరదాగా మనం ఏదైనా తినాలన్నా తాగాలన్నా మంచి చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సరదాగా రండి. నేనైతే మంచి పినా కొలాడా తాగాను. నేనేం తాగా, వాటర్ తేడా చేస్తుందని. రేపటి వీడియోలో అరకు పోదాం. మన ఛానల్లో స్పెషల్ గెస్టులు కూడా రాబోతున్నారు. సో వెయిట్ అండ్ సీ. బాయ్ బాయ్. బాయ్.